సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 1 year పై నుంచి ఉందండి వారికోస్ వెయిన్స్. ఓకే, ఇక్కడ విజయవాడలో చూపించానండి. చెప్పండి. ఈ సాక్స్లు వాడమన్నారండి, వాడుతున్నాను 1 year నుంచి. ఓకే, అయినా తగ్గట్లేదండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సాక్స్ టెంపరీ అండి, అది ఓన్లీ సప్లిమెంట్. మనకు సప్లిమెంట్ అంటే మనం వేసుకున్నంత చేపులో ఆ వీన్స్ని మన సిరుల్ని ప్రెస్ చేసి ఇట్లా అతుకుపెట్టేది చేస్తుందండి. మన స్టాకింగ్స్ అనేది మళ్ళీ వదిలేయగానే మళ్ళీ అది అందులోకి రక్తం వచ్చేసేసి మళ్ళీ ఉబ్బుతుందండి. సో అది ఓన్లీ టెంపరీ, మీరు వేసుకుని చెప్పేది కంట్రోల్ ఉంటుంది అది. సో 24 గంటలు వేసుకోలేరు కాబట్టి అది ప్రోగ్రెస్ అంటే ఒక్కొక్క స్టేజ్కు ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో మనకు తెలిస్తే లేజర్ చేసుకుంటే బెటర్. అంటే లేజర్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది అంటారా? 98% క్యూర్ అయిపోతుందండి. సో సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ హై. అంటే ఇంతకుముందు సర్జరీ చేసేవారు, దాన్ని కట్ చేసి మొత్తం పీకేవారు, అలా సక్సెస్ అనేది ఓన్లీ 65% వరకు ఉండేది. సో లేజర్ లో మీకు 98% వరకు సక్సెస్ ఉంటుంది. ఓకే, సో లేజర్ చేయించుకోవాలి అంటే చాలా మంది హెసిటేట్ కూడా చేస్తూ ఉంటారు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమో అని. సో వెరీ సేఫ్ అండి, లేజర్ అనేది చాలా సేఫ్. ఎందుకంటే ఎక్కడ ఒక కట్టు కూడా పడదండి, ఒక కుట్టు కూడా అనేది ఏం పడదు, బ్లడ్ లాస్ అనేది ఏమి ఉండదు. ఎంత ఓల్డ్ పేషెంట్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ సింపుల్గా చేయొచ్చండి. సో అదే రోజు లేచి నడిచి వెళ్ళిపోవచ్చు పేషెంట్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఇంటర్నల్ గా ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి దీనికి లింక్ ఉంటుందా, లేదు అంటే సపరేట్ గా ఉంటుందా? వారికోస్ వెయిన్స్ అనేది అదే చెప్పాను. వారికోస్ వెయిన్స్ ఇప్పుడు ఒక్క కాళ్ళ కొందరు అడుగుతారు, ఈ కాళ్ళ వచ్చింది, ఈ కాళ్ళ కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుందని. దానికి లింక్ ఏమి ఉండదండి, ఏ కాళ్ళకి వస్తే ఆ కాళ్ళకి ఉంటుందండి. ఓకే, సో మీరు అడిగేదానికి ఇప్పుడు అబ్డమిన్లో ప్రెషర్ లైక్ ట్యూమర్స్ లేకుంటే ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు ప్రెషర్ వల్ల రావచ్చు, అంతే, అదే లింక్. ఇంకా లేకుంటే ఏముండదు. హార్మోన్ చేంజెస్ అని చెప్పాను ఇంతకుముందు, దట్స్ ఆల్. సార్ చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే, మీ ప్రశ్న చెప్పండి. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి, విజయవాడ నుంచి అండి. నమస్తే అండి, నమస్తే, చెప్పండి. అది యాక్చువల్గా నాకు ఒక 3 years బ్యాక్ ఈ ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు చెప్పారండి, విజయవాడలో విజయ్ ఆర్థో క్లినిక్ లో. ఓకే, చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి, కంటిన్యూ చేయండి. అయితే వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, స్కాన్ చేస్తే మీకు వారికోస్ ఉన్న లెఫ్ట్ సైడ్ కాల్ అని చెప్పారండి. ఓకే, అది ఇంతవరకు ఇంకా తగ్గట్లేదు సార్. అది మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు మరి? లేజర్ ట్రీట్మెంట్, మామూలు ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు సార్. తీసుకోకుండా తగ్గదండి అది, అందుకే చెప్పాను. మెడికల్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ వేసుకొని క్రీమ్లు పూసుకున్నాక కూడా తగ్గదండి అది. స్టాకింగ్స్ వేసుకుంటే ఓన్లీ టెంపరీ అది. సో మనం కంపల్సరీ వారికోస్ తెలిసినప్పుడు మనం లేజర్ ఆర్ ఇంజెక్షన్ చేసుకోవాల్సి, అప్పుడే తగ్గుతుంది. నమస్తే అండి, చెప్పండి. సార్ నాది 36 ఏజ్ సార్. నాకు వెరికోస్ వెయిన్స్ నాకు రీసెంట్లీ 1 year క్రితం బయటపడ్డది. అయితే దానికి నేను వెరికోస్ ఇది మన లేజర్ ట్రీట్మెంట్ చేసుకోమన్నారు. దానికి చేసుకోవాలంటే మనం చేసుకుంటాం కానీ లైఫ్ టైమ్ ఉంటుందా అది, లేకపోతే చెప్పలేము. మళ్ళీ వేరే కాడ నుంచి కొంతమంది, నా తెలిసిన ఒక ఫ్రెండ్ చేయించుకున్నాడు, అతనికి చేసిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ మళ్ళీ వేరే సమ్ ప్రాబ్లం వచ్చింది అది. అయితే అది వెయిన్ అనేది ఓన్లీ అది మనకి వర్కింగ్ తర్వాత మళ్ళీ చేస్తుందా లేజర్ ట్రీట్మెంట్ అంటే అది మాడిపోతుంది, వెయిన్ పని చేయదని కొంతమంది అంటున్నారు. ప్లస్ దాన్ని పోయినా వేరే కాడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది. మనం లేజర్ చేసుకుంటే అండి, మనము ఖరాబ్ అయిన వీన్నే మనము బర్న్ చేస్తాం. మంచి డీప్ విన్స్ ఉంటాయి, అవి ముట్టం మనం. సో మనకు సప్లై అనేది ఇంప్యూర్ బ్లడ్ పైకి తీసుకెళ్ళేది డీప్ విన్స్ ఉంటాయి ఆల్రెడీ. సో మనకు లేజర్ చేసుకుంటే 98% సక్సెస్ ఉంటుందండి. రిటర్న్ అనేది చాలా తక్కువ అండి. రికరెన్స్ లైఫ్ ఉంటుందా సార్? అట్లానే నేను అనేది లైఫ్ మనకి పర్మనెంట్ సొల్యూషన్ అని. పర్మనెంట్ అదే చెప్తున్నా, 98% ఇది పర్మనెంట్ సొల్యూషన్. బేసికల్ 98 to 100% అనుకోండి అది. ఎప్పుడన్నా మీకు కొత్త ఏమైనా వస్తే 1 or 2 ఇంజెక్షన్స్ తగ్గిపోతుండే, కానీ మీకు మోర్ దాన్ 98% వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నాకు 5 mm ఉంది సార్ అది. 5 mm ఉన్నా కానీ 5 mm రిఫ్లెక్స్ ఉండి మీకు సిమ్టమ్స్ అంటే మీకు కాళ్ళలో గుంజుడు, నొప్పి వచ్చుడు, కలర్ చేంజ్ అవ్వడం అవన్నీ ఉంటే మనము ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ఓకే, రైట్. నాగార్జున సాగర్ నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. గోవింద్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా వయసు 30 సంవత్సరాలు అండి. ఓకే, ఈ 10 సంవత్సరాల క్రితం కాళ్ళకు వాపు వచ్చిందండి, ఒక నరం ఆడికి. ఓకే, జస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి పడుకున్నప్పుడు కాలు మరిగినప్పుడు మాత్రమే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండలేదు. సర్జరీ అవసరం అండి? ఓకే, ఈ కాళ్ళ వాపు అంటున్నారు, స్కానింగ్ చేయించుకున్నారండి? డాప్లర్ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. చేసుకున్నాక మనకు వాపు ఎందుకు వచ్చిందని తెలియాలండి. ఈ నరమే అండి ఉంటుంది, వేరుకోండి. అదే వారికోస్ డయాగ్నోస్ అయిపోయిందా మీకు? అది కాలేదండి, చేయించలేదు. అదే మరి ఒకసారి మనం కలర్ డాప్లర్ స్కానింగ్ చేసుకుంటే మనం డయాగ్నోస్ అవుతుందండి. ఇది
డయాగ్నోస్ అయితే వారికోస్ వెయిన్స్ అనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఓకే, మనకి పెద్దపల్లి నుంచి కూడా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రమణ గారు, హలో. రమణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నేను బేసిక్ గా ఒక కార్ డ్రైవర్. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాను. అది బాగా పెయిన్ ఉంటుంది సార్ తొడల దగ్గర. ఓకే, అది ఏంటి నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. లోకల్లో ఇక్కడ చూపించాను, చూపిస్తే వాళ్ళేమంటున్నారు తగ్గిపోతుంది, స్టాకింగ్స్ వేసుకోమని స్టాకింగ్స్ రిఫర్ చేస్తారు. నేను వేసుకుంటున్నాను, అయినా నాకు పెయిన్ సెన్సేషన్ అనేది తగ్గట్లేదు. ఓకే, అంటే మీకు వారికోస్ వెయిన్స్ అనే డయాగ్నోస్ అయితేనేమో మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. తొడలు అంటున్నారు మీరు పెయిన్, సో ఎన్నో కారణాలు ఉండొచ్చండి. మీకు సియాటికా ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే మీకు వేరే మజిల్ ప్రాబ్లం, ఆర్థోపెడిక్. అట్లాగా సార్, బాగా నొప్పి అవుతున్నది. మేము కూర్చుంటాం కాబట్టి పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓకే, డాప్లర్ టెస్ట్ చేయించమన్నారు. డాప్లర్ చేశారా? చేపిస్తే వారికోస్ వెయిన్స్ ఉన్నాయన్నారు. మీ అడ్రస్ చెప్తే నేను ఒకసారి వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా అండి, వారికోస్ వెయిన్స్ కన్ఫర్మ్ అయితే డెఫినెట్ గా రావాలి. దానికి లేజర్ అనేది మనం చేస్తే మీకు పెయిన్ అనేది తగ్గిపోతుందండి, డెఫినెట్ తగ్గిపోతుంది. ట్రీట్మెంట్స్ చేయించుకుంటే స్కార్ పడుతుంది అని కొంతమంది అనుకుంటారు. సో స్కార్స్ లేదండి, ఇది స్కార్లెస్ సూచర్లెస్ బేసికలీ. అంటే చిన్న సూదితోనే వెళ్తుందండి. బేసికలీ మనం ఐవీ లైన్ ఎట్లా ఎక్కిస్తామో అంటేనే చిన్న పంక్చర్ ఉంటుందండి. సో చిన్న సూదితో పోతే ఒక్క సూచర్ కూడా పడదండి, కుట్టు కూడా పడదు. సో మీరు అంటే స్కార్ అనేది ఏమి ఉండదండి. అస్థెటికల్లీ చాలా బాగుంటుందండి. చాలా మంది తెలియదు కూడా, అసలు మనం చెప్తే కూడా తెలుస్తుంది. అప్పుడు అంతే, మనం చేసుకున్నామంటేనే తెలుస్తుంది, అంత నీట్గా ఉంటుంది. సో అంటే ఇంతకు ముందు అవి బయట కనిపించేవి అవేవి కూడా అసలు దాని ఛాయలు కూడా కనీసం కనిపించవు, ఏముండవు, మొత్తం లోటుకి షింక్ అయిపోతాయి. ఓకే, సో అంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయి అంటే జెనెటికల్ గా కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇది కూడా ఇందులో కూడా ఛాన్సెస్, హెరిడిటరీ అనేది ఇందులో కూడా పెద్ద ఫ్యాక్టర్ అండి. సో మనకు సపోజ్ ఇద్దరు పేరెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనకు అబౌట్ 90% ఆఫ్ ద చిల్డ్రన్ కెన్ డెవలప్ అండి. సింగిల్ పేరెంట్ ఉంటే ఒక 62% ఫీమేల్స్ లో, 25% మేల్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో హెరిడిటరీ ఫ్యాక్టర్ అది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆ స్ట్రెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కాబట్టి అవి ఊమ్లో ఉన్న బేబీకి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, వారికోస్ వెయిన్స్ అనేది మనకు కాళ్ళలో వస్తాయి కాబట్టి అది బేబీకి ఎఫెక్ట్ ఏమి కాదండి, బేబీకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటారు? యాజ్ సచ్ నో రిస్ట్రిక్షన్ అండి, ఏమి ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏమి అవాయిడ్ చేయాలంటే సాల్ట్ అండి. సాల్ట్ అవాయిడ్ చేస్తే మనకు అది వాప్ అనేది కాళ్ళలో రాదు. సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కొద్దిగా ఎడిమా, కాళ్ళలో స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ టెల్ ద పేషెంట్స్ ఏంటంటే సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించాలి. ప్లస్ వెయిట్ పుట్టాను కావద్దండి. ఏమి మనం అన్ని తినొచ్చు కదా అని మనం అన్ని తినేసేసి వెయిట్ పెరగకూడదండి. ఓకే, వెయిట్ పెరిగితే కూడా ఇలాంటి ఒబేసిటీ ఇంతకు మాట్లాడినట్టు డిస్కస్ చేసినట్టు అది పెద్ద ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఒబేసిటీ. ఓకే, అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి? అన్ని చేయొచ్చు అండి, అన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్, స్విమ్మింగ్ అన్ని చేయొచ్చు. ఓన్లీ థింగ్ వారికోస్ డయాగ్నోస్ అయితే కొన్ని రోజులు మనము వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అసలు విగరస్ యాక్టివిటీ చేయకూడదు కొన్ని రోజులు. ఓకే ఓకే, సో హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్రీధర్ గారు, హలో. నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నాకు కాల్లో కొంచెము నరాలు అనేది బయటకు వచ్చి దురద పెడుతుంది సార్. ఓకే, దురద పెట్టి ఒక కింద ఒకటి బ్లాక్ కలర్ గా అవుతుంది. అది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక లోషన్ రాశారు, అది రాస్తే ఇంకా విపరీతంగా ఉబ్బిపోయింది. ఉబ్బిపోతే ఆ మందు వాడు మానేశాను. బాగానే ఉంటుంది. ఓకే, మీకు దురద పెడుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అంటే మీరు బేసికలీ స్టేజ్ 4 ఉన్నారండి. మీరు అందుకు ఇంత కొంచెం చెప్పినట్టు లోషన్స్ పెట్టినా కానీ ఏం తగ్గదండి అది. సో నెక్స్ట్ స్టేజ్ దురద ఎందుకు పెడుతుంది అంటే మనకు ఒక బ్రెయిన్కి ఒక సిగ్నల్ పోతుంది. అంటే ఫారెన్ బాడీ మనకు అంటే పిగ్మెంట్, హెమోసిటిన్ పిగ్మెంట్, ఐరన్ పిగ్మెంట్ అనేది స్కిన్లో వచ్చి ఇరికిపోతుంది. సో అది మన సిగ్నల్ బ్రెయిన్ పంపుతుందండి తీసేయాలని. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇచ్చింగ్ వస్తుంది, దురద పెట్టి మీరు దానికి గోకుతురు. గోకినాక నెక్స్ట్ స్టేజ్కి మీకు పుండ్లు వస్తాయి. సో అది బేసికలీ మీరు 4th స్టేజ్ నుంచి 5th స్టేజ్కి వెళ్తున్నారు బేసికలీ. ఓకే, అదంతా మనం చేసుకున్నదే అంటారు. అంతే, అంటే మనం ఆ స్టేజ్ వరకు ఆగినామంటే. ఓకే రైట్ డాక్టర్, కాలర్స్ అందరికీ కూడా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్.